చాలామంది మదిలో ఉండే ప్రశ్న, ఫిట్స్కి ఎంతకాలం మందులు వాడాలి? మనం ఫిట్స్ ఎందుకు వస్తాయో ఇప్పుడు చూద్దాము. మెదడులో కణాలు ఒక క్రమబద్ధమైన విద్యుత్ తరంగాల ద్వారా ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయండి. ఇది ఒక పద్ధతి ద్వారా జరుగుతూ ఉంటుంది, ఒక వోల్టేజ్లో జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్రమబద్ధమైన కరెంటు గతి తప్పి ఒక విస్ఫోటనం లేకపోతే షార్ట్ సర్క్యూట్ జరుగుతుందో మనిషి తన చలనాల మీద తన కంట్రోల్ కోల్పోవటం, లేదా సడన్గా అబ్నార్మల్గా ప్రవర్తించడం, కింద పడి కొట్టుకోవటం, నాలుగు కొరుక్కోవటం, నొరగ రావటం అనేది జరుగుతుందండి. ఇది మోస్ట్ కామన్గా మనం ఫిట్స్ అని సంబోధిస్తూ ఉంటాం. ఫిట్స్ మనం బ్రాడ్గా కేటగరైజ్ చేస్తే 2 కేటగిరీలు అండి. ఒకటి ప్రైమరీ ఎపిలెప్సీ, 2 సెకండరీ ఎపిలెప్సీ. ఎపిలెప్సీ అని మనం ఎప్పుడు అనాలంటే ఒక మనిషికి ఫిట్స్ 2 డిఫరెంట్ డేస్లో కనుక వస్తుంది, దీన్ని ఎపిలెప్సీ అని మనం సంబోధిస్తాం. ప్రైమరీ ఎపిలెప్సీ అంటే మనం ఏదైనా ఇమేజింగ్ చేసినా, రక్త పరీక్షలు చేసినా, ఇంకేదైనా పరీక్ష చేసినా కూడా వాళ్ళల్లో మొత్తం నార్మల్గా ఉంటాయి. కొంతమందిలో మాత్రం ఈజీ అబ్నార్మల్గా ఉండొచ్చు, కానీ మిగిలిన పరీక్షలన్నీ నార్మల్గా ఉంటే దీన్ని ప్రైమరీ ఆర్ ఇడియోపతిక్ ఎపిలెప్సీ అంటాం. ఈ ప్రైమరీ ఎపిలెప్సీలో దాదాపు 30-40% జన్యుపరమైన కారణాలు ఉంటాయండి. ఒక 50-60% మాత్రం ఎటువంటి కారణాలు ఉంటాయో మనం కనుక్కోవడం కష్టంగా ఉంటుంది. సెకండరీ ఎపిలెప్సీ ఇది రెండోదండి. మనం చూస్తే గనక MRI స్కాన్ చేసినప్పుడు మెదడులో ఏమైనా కణిత కానీ, ఏదైనా నార్మాలిటీ కానీ, పుట్టుకతో మెదడులో ఏమైనా మార్పుల వల్ల వచ్చే రుగ్మతల వల్ల మనకి ఫిట్స్ వస్తే దీన్ని మనం సెకండరీ ఎపిలెప్సీ అంటాం. దీంట్లో కొంతమందికి మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే సోడియం లోపం వచ్చిన, పక్షవాతాలు లాంటివి వచ్చిన, కార్టికల్ సైనస్ వెనస్ థ్రాంబోసిస్ లాంటి ఒక రుగ్మతలు వచ్చిన, వీటికి సెకండరీగా లాంగ్ టర్మ్ లో వాళ్ళకి ఫిట్స్ రావచ్చు. సిమిలర్లీ మనకి తలకి దెబ్బ తగిలిన తర్వాత మెదడులో చాలా భాగం క్యూర్ అయిపోయినా వాళ్ళకి మెదడులో చిన్న చిన్న స్కార్స్ ఉంటాయి. ఆ స్కార్స్ వల్ల వాళ్ళకు ఉండే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫిట్స్ కూడా రావచ్చండి. ఏదైనా కాజ్ వల్ల వచ్చే వాటిని మనం సెకండరీ ఎపిలెప్సీ అని అంటాం. సో ప్రైమరీ ఎపిలెప్సీలో మనం మందులు ఎంతకాలం వాడాలో చూద్దామండి. వీటిలో సిండ్రోమిక్ ఎపిలెప్సీస్ ఉంటాయి. అంటే క్లాసికల్గా మనకు డిస్క్రిప్షన్ ప్రకారం ఉండే సిండ్రోమిక్ ఎపిలెప్సీలో అయితే 70-80% 2 to 3 years మనం రెగ్యులర్గా మెడికేషన్ వాడటం ద్వారా డ్రగ్ ఫ్రీ లైఫ్ అనేది వాళ్ళకి గడపచ్చండి. ఒక 20% ఆఫ్ ద సిండ్రోమిక్ ఎపిలెప్సీలో మాత్రం లైఫ్ టైం మెడికేషన్ అనేది వాడాల్సి వస్తుందండి. అదే మనం సెకండరీ ఎపిలెప్సీలో సోడియం లోపం లేదా షుగర్స్ కంట్రోల్ లేకపోవడం, ఇటువంటి కరెక్టబుల్ కాజ్ అంటే ఇమీడియట్ గా బ్రెయిన్ లో ఎటువంటి అబ్నార్మాలిటీ లేకుండా మెటబాలికలీ కరెక్టబుల్ కాజెస్ ఉంటే కనుక బేస్డ్ ఆన్ పేషెంట్ సిమ్టమ్స్ బట్టి 3 to 6 months మనం మెడికేషన్ వాడితే సరిపోతుందండి. కానీ కొంతమంది ఎస్పెషల్లీ CSVT అంటే మెదడులో బ్లాక్స్ వచ్చి మెదడులో కొన్ని మార్పులు పర్మనెంట్ గా జరుగుతాయి. వీళ్ళలో కొంతమందిలో మాత్రం లైఫ్ టైం మెడికేషన్ వాడాల్సి వస్తుంది. కొంతమంది కణితలు కానీ మెదడులో దెబ్బ తగలటం వల్ల వచ్చిన మార్పుల వల్ల వచ్చే ఎపిలెప్సీ అయితే మాత్రం లైఫ్ టైం అనేది మనం వాడాల్సి వస్తుందండి. ఫిట్స్ లో ఎంతకాలం మనం మందులు వాడాలనేది కాజ్ డిపెండెంట్, అంటే వాళ్ళ అండర్లయింగ్ కాజ్ ప్రైమరీ ఎపిలెప్సియా సెకండరీ ఎపిలెప్సియా. ప్రైమరీ ఎపిలెప్సియా సిండ్రోమిక్ లో ఏ టైప్ ఆఫ్ సిండ్రోమిక్ ఎపిలెప్సీ ఉందనేది చూసుకొని దాన్ని బట్టి లైఫ్ టైం వాడాలా లేకపోతే 2 to 3 years వాడితే సరిపోతుంది అనేది మనం చూస్తాము. సెకండరీ ఎపిలెప్సీలో అదే మనకు సోడియం కానీ ఇటువంటి కరెక్టబుల్ కాజెస్ లో కనుక ఉంటే 3 to 6 months వాడితే సరిపోతుంది. అలా కాకుండా బ్రెయిన్ లో పర్మనెంట్ డెఫిసిట్స్ వచ్చి దాని ద్వారా షార్ట్ సర్క్యూట్ అయ్యే డిజార్డర్స్ ఎస్పెషల్లీ ట్యూమర్స్ వల్ల కానీ మెదడుకి దెబ్బ తగలటం వల్ల కానీ వచ్చే ఫిట్స్లో మాత్రం మనం లైఫ్ టైం అనేది వాడాల్సి వస్తుందండి. థ్యాంక్ యూ.